ఇట్స్ మై ఛాలెంజ్. ఈసారి అదే జరుగుతుంది. శ్రీనివాస్ గారు, రాజకీయం వేరే, వ్యక్తిగత జీవితం వేరే. చాలామంది జీవితాలు అనేకం ఉంటాయి. కానీ శ్రీనివాస్ గారి జీవితంలోనికి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, మీ విమర్శకులు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఫ్యామిలీ విషయాన్ని కూడా తీసుకొస్తున్న వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తారు మీరు? ఫ్యామిలీ ఉంటాయి రకరకాలుగా, ఇంటర్నల్గా చాలా సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో ఏం జరిగినా, ఏం మాట్లాడినా, ఉదయం నుంచి రాత్రి వరకు ఏం జరుగుతున్నా పరిశీలకులు ఎక్కువగా ఉంటారు. అందులో భాగంగా రకరకాల ఆరోపణలు, ఇబ్బందులు జరుగుతున్నాయి, వస్తున్నాయి. అవన్నీ నేను ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కావని నేను ఖండిస్తున్నాను, తెలియజేస్తున్నాను. మీ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలా విమర్శించే వాళ్ళు, వాళ్ళ విమర్శలు వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ దీనికి ఆలోచనకే నేను విడిచిపెట్టేస్తున్నాను వాళ్ళకి. ఇంత పోరాటం చేస్తుంటే అది వ్యక్తిగత పోరాటం అని అనుకుంటున్నా, బయటికి చూస్తున్నది వైసీపీ తరఫున ఒక సైనికుడిలాగా మీరు కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితులు కూడా కాదని చాలామంది మీ పార్టీ వాళ్ళే అనేక వెనక నుంచి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే మిగతాయి కావచ్చు, వాటన్నిటిని ఎలా చూడగలుగుతారు? అంటే ప్రతి పార్టీలో కూడా టికెట్లు అడిగే వాళ్ళు ఉంటారు. ఒక 4-5 అభ్యర్థిత్వాన్ని అభ్యర్థిస్తారు. అందరికీ టికెట్ రాదు, ఒకళ్ళకి వస్తుంది, ఒకడు గెలుస్తాడు. సో అడిగే వాళ్ళందరూ మనకి వ్యతిరేకులని కాదు, ఇష్టం లేని వాళ్ళని కాదు. అడిగే వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్ని ఆశించడం అది ధర్మం. అడగాలి, అడగటం తప్పేం లేదు. ఇలాగే మీరు ఒక టెక్కలే కాదు, మొత్తం జిల్లా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మీరు చూస్తున్న అబ్జర్వేషన్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? అన్నీ మేమే కదా. అంటే ప్రతి ఉమ్మడి జిల్లా కాకుండా 8 ఉన్నాయి ఇప్పుడు మనం. రాష్ట్రంలో 175 గెలుస్తాం. ఈ నియోజకవర్గంలో 8 ఉన్నాయి. మన శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 ప్లస్ హెచ్చర్ల, ఈ జిల్లాకి 8 ఉన్నాయి. కొత్తగా ఫామ్ అయినటువంటి 8 గెలుస్తాం. అసలు గెలము అన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే మేము గెలుస్తాం. ఒకటి, పేదవాళ్ళందరికీ స్కీమ్స్ బ్రహ్మాండంగా వెళ్ళాయి. ఈ ప్రాంతంలో మీకు చెప్పినట్టు ఒక కిడ్నీ ఆసుపత్రి, ఒక పోర్టు ఈ ప్రాంతం అభివృద్ధి చేసాం. అభివృద్ధి చేసిన తర్వాత జగనన్న అవసరమే ప్రజలకు ఉంది తప్ప చంద్రబాబు నాయుడు అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏంటి కొత్తగా ఏదైనా ఒక పాయింట్ చెప్తాడా చంద్రబాబు నాయుడు? ఏంటి చెప్తున్నాడు? అమ్మ ఒడిపోయింది, తల్లిదేవన వస్తుంది, జగనన్న పెట్టిన పథకాలన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అన్నాడు. మరి ఏం చెప్పింది ఏంటి? ఈయన మేనిఫెస్టో తీయండి ఒకసారి. ఈయన మేనిఫెస్టోలో జగన్ పెట్టిన పథకాలకు కాపీ కొట్టాడు తప్ప ఆ 75 సంవత్సరాలు వృద్ధుడు ఒక్కటైనా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇది నేను ప్రజలకు చేస్తానని ఒకటి చెప్పగలిగాడా? ఆ కొడుకు తిరిగి ఆఖరికి ఏడు చేశాడంటే ఒక రెడ్ బుక్ చేశాడు లోకేష్. ఆయన సాధించింది ఏంటంటే రెడ్ బుక్, కానీ ప్రజా సమస్యలు కావు. వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళ మేనిఫెస్టో ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే వైసీపీ లీడర్ని తంతాం, కొడతాం, రోడ్డు మీద ఈడ్చేస్తాం, డ్రాయర్లతో నడిపిస్తాం, జైల్లో పెట్టిస్తాం. మా మేనిఫెస్టో ఏంటంటే, ఇది మేము చేసాం, ఇంకా చేస్తాం, మంచి చేసామని నమ్మితే మళ్ళీ ఓట్లేయండి, ఆ దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, మంచి చేస్తాను. ఇది మా మాట. మేము అధికారంలోకి వస్తే కొడతాం, తంతాం, చంపుతాం అన్న చంద్రబాబు నాయుడు మాట. సరే, ఒక మాట నేను చెప్తాను. చంద్రబాబు నాయుడికి 3 నెలలు గడువిస్తాను, అలాగే అచ్చెన్నాయుడికి కూడా 3 నెలలు గడువిస్తాను. నీ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు దమ్ముంటే చిత్తూరు వరకు కూడా ఎక్కడే నీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పథకం కోసం రూపాయి లంచం అడిగారు అని ఒక్కడిని నాకు చూపించండి. ఒక్కడిని. లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు ఈ 75 సంవత్సరాల్లో రాలా. కానీ మొట్టమొదటిసారిగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు ఇంటికే వెళ్తున్నాయి. ₹1 లంచం అడిగారని చెప్పమనండి. 2, నేను సైకిల్ గుర్తు కొట్టేశాను, నేను టీడీపీకి చెందిన సాంప్రదాయ ఓటర్ని, నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు, నేను తిట్టాను, ఆ కారణంగా నాకు ఈ ప్రభుత్వ పథకాన్ని ఆపారు అని ఎవరైనా తెలుగుదేశం పార్టీకి చెందిన లబ్ధిదారుడు ఒక్కడుంటే ఒక్కడిని చంద్రబాబు నాయుడికి చూపించమనండి. ఒక్కడంటే ఒక్కడు. ఇట్స్ మై సవాల్.